పేరు విక్రమ్. చాలా కోపం ఎక్కువ. ఊళ్ళో జరిగే ప్రతి గొడవల్లో వీడి హస్తం ఉంటుంది. ఇలా జరిగితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ఒకసారి నన్ను వదిలేండి అన్నా. అన్నా ప్లీజ్ అన్న, ఒకసారి క్షమించన్నా. అసలు ఇలా జరిగిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ఒకసారి వదిలేసే అన్న. నిన్ను కాంట్రాక్ట్ విషయంలో చాలా నమ్మాను, కానీ నువ్వు నన్ను చాలా మోసం చేసావు. నా ఒక్కసారికి నన్ను క్షమించన్నా. ఇంకోసారి జరగకుండా చూసుకుంటా అన్నా. ప్లీజ్ అన్నా. నేను ఎవరినైనా ఒక్కసారే చూస్తాను, రెండోసారి చూడను. నా ఫస్ట్ ప్రాజెక్టే ఫెయిల్ అయింది, అర్థమైందా? ప్లీజ్ అన్నా. ఇతని పేరు సూర్య. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఒంటరికి ఈ బీచ్కి వస్తూ ఉంటాడు. ఏంటో తెలియదు, ఈ బీచ్కి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తూ ఉంటాడు. వాళ్ళమ్మా నాన్న పొలం పని చేస్తూ ఉంటారు. మనోడు మాత్రం స్టడీ కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు గవర్నమెంట్ జాబు రాకపోదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇతని పేరు వాసు. సూర్య బెస్ట్ ఫ్రెండ్. సూర్య మంచి కోరేది ఇతనొక్కడు మాత్రమే. ఏంట్రా సూర్య, ఇక్కడ ఏం చేస్తున్నావు? చూడరా, ఈ అలలు కెరటాలు రోజు చూసే సముద్రమైనా ఏదో కొత్తగానే ఉంటుంది. ఈ అలలు కెరటాలు కొన్ని మాటలు నాతో మాట్లాడుతున్నాయి. అందరూ సముద్రం చూడటానికి ఇక్కడికి వస్తారు, కానీ నేను మాత్రం నా జ్ఞాపకాల సముద్రంలో చూడటానికి వస్తాను. సూర్య, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? మన సూర్యగాడు లేడు, వాడు మన పద్మను పడేశాడంట్రా బాబు. ఎక్కడ చూసినా వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. అవునరా బాబు. అవునా? అవునరా బాబు. మన కరు సూర్యగాడు కూడా తన లవ్ విషయం తన పద్మకు చెప్పాడు. మరి నీ లవ్ విషయం నీ మరదలకు ఎప్పుడు చెబుతావురా? అయినా మాటలతో చెప్తే తెలిసేది కాదు నా ప్రేమ, చెప్పకపోయినా తెలిసేది నా ప్రేమ. అవసరం లేదు, నా మరదలను ప్రేమిస్తుంది. అయినా నువ్వు చెప్పేది కూడా నిజమే అనుకుందాం. అయినా ఏమైంది, ఒకసారి చెప్పొచ్చు కదా. లేదు, ఫస్ట్ తనే చెప్పాలి. రే వాసు, వెన్నెలా కాల్ చేసింది, నేను మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు. సరే మరి, మాట్లాడి త్వరగా వచ్చేయి. హలో బావా. చెప్పు వెన్నెలా. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదేంటి? నీకు తెలుసు కదా మన ఊర్లో సిగ్నల్స్ ఉండవని. ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలా? కొంచెం అలాంటిదే బావా. అవునా? ఈరోజు ఆఫీస్లో ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు బావా. ప్రతి ఒక్క విషయం నీతో షేర్ చేసుకోవడం అలవాటు కదా, అందుకే చెప్తున్నాను. మరి నువ్వేం చెప్పావు? నో చెప్పటానికి పెద్ద రీజన్స్ ఏం లేవు బావా. సరే, నాకు కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తాను. ఓకే బావా.
ఇతని పేరు రోసిరెడ్డి. సొంతూరులో రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్లుకి ఇతనే ఓనర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యాపారాలు ఉన్నాయి. తన కొడుకు విక్రమ్ సమయాన్ని బట్టి కొన్ని మంచి పనులు చేస్తుంటాడు, కొన్ని చెడు పనులు కూడా చేస్తుంటాడు. నారాయణ ఎలారా? చెప్పండి సార్. నారాయణ, సాయంత్రం వడ్డీ లోడ్ వస్తుంది. జాగ్రత్తగా ఎన్ని బస్తాలని లెక్కేసి మిల్లులో జాగ్రత్త పెట్టించు. నేను పని మీద ఒంగోలు వెళ్తున్నాను. సరే సార్. షెడ్ గారు కొంత డబ్బులు కావాలి సార్. ఎంత కావాలన్నారండి? 30,000 కావాలి సార్. సరే నారాయణ, నేను ఒంగోలుకు వచ్చిన తర్వాత నీకు ఆ డబ్బులు ఏర్పాటు చేస్తాలే. జాగ్రత్త పని చూసుకో. ఎక్కడికి వచ్చిందా? సైలెంట్గా ఉంటా. ఏమైంది? మీ మధ్యలో కాల్ చేసి ఏం చెప్పింది? తన ఆఫీస్లో ఎవరో పరిచయం అయ్యారంట, ప్రపోజ్ చేశారంట. మరి నువ్వేమన్నా? దేనికైనా ఒక రాత ఉండాలంట, మనకు అది లేదు. అలా అంటావేంట్రా? తనని ఎంత ప్రేమించావో నీకు తెలుసు కదా. ఒక అమ్మాయిని మనం ఎంతలా ప్రేమిస్తున్నాం అనేది ముఖ్యం కాదు మామ, తను మనల్ని ప్రేమిస్తుందో లేదా అనేది ముఖ్యం. ప్రపోజ్ చేశాడని చెప్పింది, కానీ ప్రేమిస్తున్నానని చెప్పలేదుగా. చెప్పిందంటే ప్రేమిస్తున్నాం కదా. నీ వైపు నుంచి ఆలోచించడం కాదురా, అమ్మాయి వైపు నుంచి కూడా ఆలోచించు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎవరి వైపు నుంచి ఆలోచించినా చివరికి బాధపడేది నేనేగా. అయినా తన నిర్ణయం అడగడానికి ఫోన్ చేయలేదు, తన నిర్ణయం తీసుకొని ఫోన్ చేసింది. ఒక్కసారి నా మాట వినరా. ఏమో మొదట్లో బాగానే ఉంది, కానీ చివరికి వచ్చేసరికి ఇంత బాధగా ఉంటుందా? సర్లే కానీ ఇక్కడ ఒంటరిగా ఉంటావు, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటావు. కానీ దా వెళ్ళరా ఎప్పుడే కానీ. మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే. కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే. నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా. ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా. చెప్పురా మామ. ఎక్కడున్నావు మామా? రైల్వే స్టేషన్లో రా. అక్కడేం చేస్తున్నావురా? హైదరాబాద్ వెళ్తున్నా మామ. ఎందుకురా మామా? ఎందుకంటే ఏం చెప్పనురా మామ, నేను ఎక్కడే ఉంటే పిచ్చర్ని అయిపోతానేమని భయంగా ఉంది మామ. క్షణ క్షణ నా మరదలు తలుచుకుంటూ బాధపడటం నా వల్ల అయితే కాదు మామ. అందుకే హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక జాబ్ చూసుకుంటాం మామ. 27 years వచ్చాయి మామ. నేను ఇలా ఖాళీగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతానేమో. నా వల్ల మా అమ్మ నాన్న ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు మామ. నా కోసం కాకపోయినా అమ్మ నాన్న కోసమైనా ఏదో ఒక జాబ్ చేయాలి మామ. నీకు ఒకటి చెప్పనా,
మనల్ని కని పెంచినందుకు మనం వాళ్ళకి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనశ్శాంతిని దూరం చేయకుండా ఉంటే అంతే చాలు మామ. సరే మామ, జాగ్రత్తగా వెళ్ళు హైదరాబాద్. సరే మామ, ఉంటా. ఈసారి కోనసీమలో మన పుంజే గెలవాలి. దాన్ని రెడీ చేసేలాగా తయారు చేయరా గురు. ఓకే. రాజమండ్రి వాళ్ళు 5 కేజీలు పుంజం తీసుకొచ్చారు శ్రీకాకుళం నుంచి. ఒక్కవేళ మన పుంజం మీద వాళ్ళు గెలిస్తే పరిస్థితి ఏంది? రే గురు, పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే కాలు కింద వేసి తొక్కేస్తా. The number you are trying to call is currently not reachable. నాన్నగారు పిలిచారంట. పండగ దగ్గరలోకి వచ్చింది. సొంతము గట్టి పుంజు కొన్ను. సరే నాన్నగారు. విక్రమ్, ఈసారి పందెంలో 5 లక్షలు పెడుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో పందెం మనం గెలవాలి. ఎవరైనా మన పుంజుతో పోటీ పడాలంటే ధర కొట్టాలి. సరే నాన్నగారు. ఇతని పేరు శివరాం. విఆర్ ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటాడు. గవర్నమెంట్ టెండర్స్ ఏమైనా వస్తే తనకి అనుకూలమైన వాళ్ళకి చెప్తూ టెండర్స్ వేయమని చెప్తూ ఉంటాడు. హలో హలో. నువ్వు ఎప్పటి నుంచో ఒక కాంట్రాక్ట్ అడుగుతున్నావు కదా. గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఒకటి వచ్చిందన్న. ఈ టెండర్ ఏంటి? మనకేం వస్తుందని గ్యారంటీ ఏంటి? ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు తెలిసిన సార్ ఒక ఆయన ఉన్నాడన్న. ఆయన చూసుకుంటాడు, నన్ను నమ్ము. సరే, నిన్ను నమ్మి దిగుతున్నాను. ఈ విషయం మా నాన్నకు తెలియకూడదు. జాగ్రత్తగా డీల్ చేయి. సరే అన్న. నమస్తే రెడ్డి గారు, బాగున్నారా? ఏంటి రుద్రా, ఇటు దారి తప్పొచ్చావు నువ్వు? ఇటు దారి తప్పడం కాదు రెడ్డి గారు, దారిలోనే వచ్చాను. మా కోడిపోయిన పందానికి వస్తారా మీరు? వస్తా. ఇంకా టైం ఉందిగా, తొందర ఎందుకు? ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే మానుకోండి. మీ కోడి కాదు కదా, నా కోడి ఈక కూడా పీకలేదు. విక్రమ్, ఒక్క నిమిషం ఆగు. నేనైతే మా నాన్న అంత మంచోన్నైతే కాదు. నీ పుంజు కాదు కదా, నువ్వు కూడా కనిపించవు. చూస్తా, అది చూస్తా. ఎన్నాళ్ళు కనిపించకుండా పోతాను, అది చూస్తా. సూర్య, పోయిన సంవత్సరం జాతరలో గొడవ పడతాం కాదు. దమ్ముంటే ఇప్పుడు రా, మగాడివైతే. రే సూర్య, చూసావా వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు? నీకు వినిపించలేదు అనుకుని వదిలే మావా. కదా ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా? రే సూర్య, సిగ్గు శరం మానవత్వం ఏం లేదంట్రా నీకు? రే సూర్య, వాడు రెచ్చగొడుతున్నాడు. నా రక్తం మరిగిపోతుంది. నీ కోపం రావట్లేదా? చెప్పానుగా, వినిపించుకోవు కదా. ఏంట్రా వీడు, చిన్న మాట అన్నా పట్టించుకుని వాడు ఇన్ని తిడుతున్నా గానీ సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు. ఏంద్రేయుడు అమ్మాయిలాగా మారిపోయాడు. అంతేనంటావా? అయితే ఇంకే చీర కట్టుకొని పంపించేద్దాం జాతరకి. రే సూర్య, అమ్మాయిలాగా మారిపోతే సాయంత్రం చీర పంపిస్తాను, కట్టుకొని జాతరకు రారా నీ అబ్బా.
ఏంట్రా వాగుతున్నావు? నా కాలరే పట్టుకుంటావా? ఏంటి కుక్క మురిగినట్టు మరుగుతున్నా? నేను గొడవ పెట్టుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి పెట్టుకోవట్లేదు. దీన్ని ఇక్కడ తాపి, నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. మర్యాదగా ఉండదు చెప్తా. మా ఊళ్ళో కొడతావు? నీకు సంబంధం లేని విషయం మధ్యలోకి రావు. బాబు చెప్పు బావా. మమ్మద్ది బాగున్నావా? బాగున్నా బావా. ఎక్కడున్నావు? నేనా, జాతర అవుతుంది కదా, కోళ్ళ పందాలకు కోళ్ళు కొందామని వచ్చాను బావా. అయ్యో ఎక్కడో ఎందుకు, నా దగ్గర మంచి పుంతుంది, నాలుగు దాన్ని తీసుకుని వెళ్దుకొని. సరే బావా, వస్తాను. హలో నాన్నగారు. చెప్పు విక్రమ్. రేపు బరిలోకి మన పుంజుని తీసుకొస్తానా నాన్నగారు? సరే తీసుకురా. సరే నాన్న, ఉంటా మరి. మామ ఇప్పుడు గొడవ వద్దులే మామ, వెళ్దాం పద. సరే మామ. విక్రమ్, పోయినసారి రుద్రాగాడి మీద సూర్యగాడు పందెం గెలిచాడు. ఈసారి మనకి సూర్యగాడు కంపల్సరీగా పోటీకి వస్తాడు. మన కోడిని జీడిపప్పు వేసి బాగా మేపాలి నువ్వు. సరే నాన్నగారు, ఈసారి మన పుంజే గెలిచిద్ది, మీరేం బాధపడొద్దు, నేను చూసుకుంటానుగా. ఏంటన్నా రోడ్డుకి అడ్డంగా బైక్ పెట్టావు? నీకోసమే తమ్ముడు. నా కోసమా? ఎందుకన్నా? రేపు నువ్వు పందెని రాకూడదు తమ్ముడు. నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. దేనికన్నా? బరిలో నా పుంజు ఉన్నప్పుడు నీ పుంజు అస్సలు ఉండకూడదు. ఏంటన్నా ఇంత దారుణంగా మాట్లాడుతున్నా? ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నీ మీద ఒక రెస్పెక్ట్ ఉండేది, ఇలా మాట్లాడితే ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఉండదు. అవునా? సరే అయితే బరిలోకి నువ్వు రావాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. నీకోకేనా? నన్ను గెలిచి నీ పుంజుని బరిలోకి తీసుకుపో. ఒకవేళ ఓడిపోతే పందెం చుట్టుపక్కల కూడా కనిపించకూడదు. నేను నీ అంత మంచివాడినైతే కాదు.
వాసు రే వాసు వాసు రే